వెల్కమ్ టు లైఫ్ లైన్. సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో సమస్యలతో బాధపడే వారికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు డాక్టర్ కవిత గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. సోరియాసిస్ అనేది చిన్న ప్రాబ్లం అయినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అంటారు? యాక్చువల్గా చర్మ సమస్యలను చాలా గమనిస్తుంటాం. అందులో మనకు కంటిన్యూగా ఉండే సమస్య సీజనల్ వేరియేషన్లో రావడం, లేకపోతే హెరిడిటరీ ఉండడం వల్ల రావడం వల్ల వచ్చే సమస్య ఒకటి సోరియాసిస్. మనకి ఇది ఎక్కువ మనకు వింటర్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో డ్రై స్కిన్ అయితే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరికన్నా రావచ్చు. బట్ పీక్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే 20 to 40 years. అండ్ ఎవరికైతే చర్మం ఎక్కువ పొడిబారుతుందో వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని అదర్ కోమార్బిడ్ కండిషన్లో కూడా డ్రై స్కిన్ అయితే ఏ కండిషన్ అయితే మెయింటైన్ అవుతుందో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కనుక ఫ్యామిలీలో కనుక రన్ అయితే కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకి ఇనీషియల్గా స్టార్ట్స్ విత్ చాలామంది గమనిస్తుంటాం, డాండ్రఫ్ లాగా ఉందండి తలలో కానీ తగ్గట్లేదు, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతున్నాం, 2 days తగ్గుతుంది, మళ్ళీ వితిన్ 48 hours మళ్ళీ థిక్ స్కేల్స్ ఫామ్ అవుతున్నాయని చెప్తూ ఉంటారు. ఆ విధంగా 6 months నుంచి 1 year నుంచి మోర్ దెన్ 2 years నుంచి కంటిన్యూ అలానే అవుతుందని చెప్తుంటారు. ఇది కూడా వన్ వెరైటీ ఆఫ్ ద స్కాల్ప్ సోరియాసిస్. మనకు ఓవరాల్గా 3 to 4 varieties ఉంటాయి. అందులో మనకు స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. ఓన్లీ అది అక్కడి వరకు ఆగకుండా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే కనుక వన్ మోర్ వెరైటీ గట్టెడ్ సోరియాసిస్ అంటూ ఉంటాం. సో చిన్న ఎక్స్టెన్సర్ సర్ఫేస్లో మనకు చిన్న ర్యాషెస్ గమనించడం, కురుపులాగా రావడం, దురద ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే జాయింట్కి అవతల వైపులో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కేలింగ్ సివియర్గా దురదతో పాటు పొట్టు రాలడం, అంటే వైట్ సిల్వరీ స్కేల్స్ లాగా రాలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకు టోటల్ బాడీ ఎక్కడైనా రావచ్చు. చిన్నగా 30% ఆఫ్ సర్ఫేస్ ఏరియా, 40% ఆఫ్ సర్ఫేస్ ఏరియా, 80% ఆఫ్ సర్ఫేస్ ఏరియా కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వన్ మోర్ వెరైటీ కనుక తీసుకుంటే ఫ్లెక్సార్ సోరియాసిస్ అంటూ ఉంటాం. ఇది అన్నిటికంటే డేంజరస్ వెరైటీ కిందకి మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే వన్ ప్యాచ్ మనకు మోర్ దెన్ 5 centimeters 6 centimeters అది పెద్దగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రెడ్డిష్ ఎరప్షన్ లాగా ఉండి సివియర్గా వైట్ సిల్వరీ స్కేల్ సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 10 to 15 patches ఆర్ ఎనఫ్ టు కవర్ టోటల్ బాడీ. అంత పెద్దగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే టర్న్ టు ఇన్ఫెక్టివ్ సోరియాసిస్ ఆల్సో. సో ఈ అంటే ఫ్లెక్సార్ సోరియాసిస్ అండ్ ఈ సోరియాసిస్ కనుక మనం ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే స్కిన్ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయిపోయి వేరే అదర్ కండిషన్స్, స్కిన్ డ్యామేజ్ కండిషన్ లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం. అండ్ వన్ మోర్ వెరైటీ కనుక తీసుకుంటే చాలామంది కాళ్ళకి చేతులకు పగుళ్ళు అవుతాయండి. వింటర్ కాగా డీప్ క్రాక్స్ అవుతుంటే ఎన్ని మెడికేషన్ వాడుతున్నా కూడా తగ్గట్లేదు. సో సీజన్ మొత్తంలో ఉన్నా కూడా వింటర్లో సివియర్గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు, క్రాక్స్ అని చెప్పేసి. సో ఇది కూడా పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటాం. సో కొంతమందికి బాడీ మీద ఎక్కడ లేకుండా ఓన్లీ అరికాళ్ళ అరిచేతులు మాత్రమే పగులు గమనిస్తూ ఉంటాం. ఇది మోర్ దెన్ 2 years 3 years 4 years 5 years ఉంటే కంటిన్యూ ఉంటూనే ఉంటాయి. ఎనీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ, వ్యాజ్లిన్ అండ్ క్రీమ్ కానీ, ఎక్స్ట్రా టాపికల్ అప్లికేషన్స్ యూజ్ చేసినా కూడా తగ్గకుండా సీజనల్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది మనకు సోరియాసిస్లో ఒక 4 varieties. సో ఇందులో మనకి సోరియాసిస్ మనం ప్రాపర్గా ట్రీట్ చేయకుండా మనకి కాంప్లికేషన్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మేల్లో కానీ ఫీమేల్లో కానీ ఇద్దరు ఎవరికైనా రావచ్చు. కంపేర్ టు మేల్ మనకి ఫీమేల్ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డ్రై స్కిన్ కంపేర్ టు మేల్స్ ఎక్కువ మనకు అదర్ కోమార్బిడ్ కండిషన్ కనుక తీసుకుంటే థైరాయిడ్ లాంటి కండిషన్ కానీ, డయాబెటిక్ లాంటి కండిషన్ కానీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ సమస్యలకి ఎక్కువగా మనకు ఫీమేల్లో మనం గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే, మీరు ఇప్పుడు సోరియాసిస్లో డిఫరెంట్ టైప్స్ చెప్పారు కదా, అది ఇచ్చింగ్ అనేది కంపల్సరీ ఉంటుందా ఏ సోరియాసిస్లో, కానీ మామూలుగా దురద లేకుండా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా అయితే డిజీజ్ సిమ్టమ్ ఇట్ సెల్ఫ్ ఈ దురద కంపల్సరీ. అండ్ స్కేలింగ్ పొట్టు తీస్తే కనుక కింద స్పాటింగ్, బ్లడ్ స్పాట్ కూడా కంపల్సరీ. అవుట్ ఆఫ్ 100 cases మనకు 99 cases కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని 1 or 2 cases మాత్రమే వితౌట్ ఎనీ ఇచ్చింగ్ మనం గమనిస్తూ ఉంటాం. సో ఎనీ స్కిన్ డిసీజ్ మ్యాక్సిమం స్టార్ట్స్ విత్ ఇచ్చింగే. బట్ కొన్ని కేసెస్లో మాత్రం ఇలాంటి కండిషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో మనకు పొట్టు లేస్తుంది కాబట్టి స్కేలింగ్ ఈజ్ కంపల్సరీ ఉంటుంది. స్కేలింగ్ ఉంటే సోరియాసిస్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ బ్లడ్ స్పాటింగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందిలో మాత్రమే మనకి ఇప్పుడు బయాప్సీ వరకు వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మనకు చూడగానే ఈ ప్రాబ్లం మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల అదర్ కండిషన్స్ కూడా ఓన్లీ ఇచ్చింగ్ ఉంటుంది బట్ స్కేలింగ్ ఉండదు. సో ఓన్లీ మామూలుగా బ్లడ్ వస్తుంది కానీ బట్ స్కేలింగ్లా ఉండకుండా ఆ విధంగా మనకు చూడగానే సిమ్టమాటికల్లీ దాన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసి కన్సిడర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జిస్టింగ్ ఏరియాస్ని బట్టి, ప్రజెంటేషన్ని బట్టి కూడా మనకు సిమ్టమ్స్ వేరియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయంటారా? సో యాక్చువల్గా డిపెండింగ్ అపాన్ సర్ఫేస్ ఏరియా ఎఫెక్టింగ్ని బట్టి. సో మనకు అందరూ డేంజరస్ వెరైటీ ఇందాక చెప్పినట్టు ఎక్స్ఫోలియేటివ్ నథింగ్ బట్ ఫ్లెక్సార్ సోరియాసిస్ అంటూ ఉంటాం. సో ఇది కనుక ఉండి ప్రాపర్గా ట్రీట్ చేయకుండా మనకు సివియర్ వెరైటీ కింద టర్న్ అయిపోయి ఇన్ఫెక్టివ్ అయిపోయి పస్టులార్ సోరియాసిస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పస్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ విత్ చిల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అది సివియర్ వెరైటీ ఆఫ్ ద సోరియాసిస్. దానికి తోడు కాంప్లికేషన్స్ కూడా ఇప్పుడు సివియర్ వెరైటీలో మామూలుగా కంపేర్ టు స్కాల్ప్ సోరియాసిస్లో కానీ, గట్టెడ్ సోరియాసిస్లో కానీ, పామో ప్లాంటర్ సోరియాసిస్లో కానీ మ్యాక్సిమం నేల్ ఇంపాక్ట్ కానీ ఆర్థరైటిస్ రావడం తక్కువ. బట్
ఎక్స్ఫోలియేటివ్ సోరియాసిస్ నథింగ్ బట్ ఫ్లెక్సర్ సోరియాసిస్లో మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10 కేసెస్ 9 కేసెస్ ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇట్ మే టర్న్ ఇంటూ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో వాళ్ళ కీళ్ళ నొప్పులు తరచుగా రావడం అండ్ చిన్న కీళ్ళు ఎక్కువ కావడం, డిస్టల్ ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్ నోడులార్ ఫార్మేషన్ ఏర్పడడం, సాసేజ్ లైక్ నెయిల్స్ ఉండడం అండ్ పిట్టింగ్ ఆఫ్ నెయిల్స్ రావడం, బ్రిటిలింగ్ నెయిల్స్ ఉండడం, ఇవన్నీ మనం గమనిస్తుంటాం. సో అవి కూడా పస్టులు ఇన్ఫెక్షన్ అయ్యి సూపర్ యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం. అండ్ వీళ్ళలో ఇండైరెక్ట్ లివర్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాల్షియం డెఫిషియన్సీ, ఇండైజెషన్ ప్రాబ్లం, విటమిన్ డెఫిషియన్సీ కూడా మనకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో సివియర్ వేటిలో కనుక మనం కన్సిడర్ చేసుకుంటే కనుక ఇది మనకు ఎక్స్ఫోలియేటివ్ నథింగ్ బట్ ఈ ఎక్స్ఫోలియేటివ్ సోరియాసిస్ డేంజరస్ వెరైటీ కింద మనం ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉంటాం. బట్ మనం డే టు డే యాక్టివిటీస్ కూడా చాలామందికి స్కాల్ప్ సోరియాసిస్ ఉందనుకోండి, సో హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలోపేషియా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మనకు క్రిటికలీ నలుగురిలో వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈ స్కిన్, ఇది నాన్ కంటేజియస్ డిసీజ్, స్కిన్ ఈజ్ ద లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. బట్ స్టిల్ బాడీ మీద గట్టెడ్ సోరియాసిస్ ఉన్నా కూడా ఇట్ మే లీడ్స్ టు డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, నలుగురిలో కలవలేని పరిస్థితి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా పామ్ ప్లాంటెడ్ సోరియాసిస్ చాలామంది ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల ప్రొఫెషన్స్ సో వాళ్ళకు ఎలిజిబుల్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇట్ మే లీడ్స్ టు మైండ్ సిమ్టమ్స్ ఇంటర్నల్గా కొన్ని మంత్స్ రెగ్యులర్గా ఉండి ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇలాంటి సమస్యలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు సైకోసోమాటిక్ డిజార్డర్ కాబట్టి సో స్ట్రెస్ లెవెల్స్ ఇంకా పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాబ్లం మనకి ఎక్కువగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇచ్చే మెడికేషన్ అండ్ యువర్ మైండ్ అండ్ యువర్ బాడీ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి టోటల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వన్స్ ఇది సోరియాసిస్ అని డిక్టేట్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఏదైనా హోమ్ రెమెడీతో తగ్గించే అవకాశం ఉంటుందంటారా బిగినింగ్ స్టేజ్లో? అదర్వైజ్ ఫస్ట్ నుంచే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఓకే, యాక్చువల్గా సోరియాసిస్కి ఇనిషియల్ స్టేజెస్లో అయినా కూడా, ఎర్లీ స్టేజెస్ అయినా కూడా, స్టార్టింగ్ స్టేజ్ అయినా కూడా వితౌట్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ క్యూరబుల్ కాదు. హోమ్ రెమెడీస్ అయితే పాసిబులే కాదు. బట్ ట్రిగ్గరింగ్ దేమే అవాయిడ్, ప్రోగ్రెస్ అట్ నెక్స్ట్ అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సొల్యూషన్ విధానంలో వెళ్ళదు. ఎందుకంటే కొద్దిగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళంటే అన్లెస్ అంటిల్ ప్యాచెస్ రానంత వరకు, డ్రై స్కిన్ లేనంత చూసుకునేంత వరకు ఈవెన్ ద ఫ్యామిలీస్లో ఉందనుకోండి, బట్ చిల్డ్రన్కి వాళ్ళకి డ్రై స్కిన్ ఉంది అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ లాంటివి యూస్ చేస్తుంటూ స్కిన్ డ్రైనెస్ తగ్గించుకుంటూ కనుక చేస్తే రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ప్రివెన్షన్. బట్ వన్స్ 1 స్పాట్ ఆ 2 స్పాట్స్ కనుక స్టార్ట్ అయితే మెడికేషన్ వాడకుంటే మాత్రం తగ్గే ఛాన్సే లేదు. డెఫినెట్లీ దే హ్యావ్ టు యూజ్ ద మెడిసిన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దట్ టు మెడికేషన్ ఇన్ ద సెల్స్ మనం ఎక్స్టర్నల్ టాపికల్ అప్లికేషన్ పెట్టగానే చాలామందికి కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే పెట్టిన వితిన్ 5 మినిట్స్లో కానీ, హాఫ్ అన్ అవర్ కానీ, 1 డేనో కానీ కంప్లీట్గా అక్కడ ప్యాచ్ హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ కట్ మెథడ్స్. బట్ అంతకంటే ఎక్కువ దాన్ని మానేయగానే వితిన్ 2 డేస్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి న్యూ ప్యాచెస్తో పాటు అక్కడ ప్యాచ్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వెళ్ళకుండా ఇనీషియల్ స్టేజ్లోనే మనకు స్టార్టింగ్లో కరెక్ట్ ప్రాపర్ మెడికేషన్ కనుక యూజ్ చేస్తే, అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెడికేషన్ రెండు యూజ్ చేయడం వల్ల కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ వోంట్ టర్న్ టు వన్ వెరైటీ టు అదర్ వెరైటీ. కొంతమంది చాలామంది స్కాల్ప్ సోరియాసిస్ ఉండి తల మీదకే కదా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో ఇంకో ప్రాబ్లం అంటే ఏమైనా గట్టెడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కిన్ ర్యాషెస్ నథింగ్ బట్ అక్నే లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఫాల్ అంటే ప్యాచెస్ కంప్లీట్గా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనకు స్కాల్ప్ సోరియాసిస్ దగ్గరనే వచ్చారనుకోండి, సో ఇచ్చే మెడికేషన్తో పాటు ఎరప్షన్స్ నథింగ్ బట్ ప్యాచెస్ కంప్లీట్గా హీల్ అయిపోయి స్కేలింగ్ తగ్గిపోయి ఫ్యూచర్లో మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా ఎట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కాబట్టి సో హెయిర్ గ్రోత్ కూడా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలోపేషియా రాకుండా, హెయిర్ ఫాలింగ్ లేకుండా కంప్లీట్గా నార్మల్ కండిషన్ మనం తీసుకురావచ్చు. బట్ వితౌట్ మెడికేషన్ ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్, జస్ట్ ఓన్లీ పోస్ట్ పోనింగ్ నథింగ్ బట్ సడన్ ఎక్స్టెంట్ కనిపిస్తుంది, మళ్ళీ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాడీ మొత్తంలో ఎక్కడొచ్చినా అది సోరియాసిసా లేదా అని మీరు చూసి చెప్పేయచ్చు. కానీ ఆ పేషెంట్స్ అసెస్మెంట్ ప్రకారం స్కాల్ప్కి వస్తే మాత్రం అది డాండ్రఫా లేకపోతే సోరియాసిసా అనే కన్ఫ్యూజన్లో మాత్రం ఉంటారు. మీరు ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో యాక్చువల్గా మనకు డాండ్రఫ్ ఇన్ దిస్ చిన్న స్కేల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీ డాండ్రఫ్ వాడగానే వితిన్ 1 వీక్ వరకు అది రాదు. వీళ్ళకి గ్రీజీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎరప్షన్స్ కురుపుల్లాగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డాండ్రఫ్ మనకి ఎరప్షన్స్ అనేవి ఉండవు. వీళ్ళకి కంపల్సరీ ఎరప్షన్స్ లాగా కురుపుల్లాగా ఉండి స్కేలింగ్ రావడం, పొట్టు లేగడంతో పాటు ప్యాచ్ ఫ్రమ్ రూట్ నుంచి ఇది మనకు లేసుకుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్. అది మనకు సైన్ అని గమనించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఇంకా డౌట్ఫుల్గా ఉంటే కనుక మనకు బయాప్సీ లాంటి కండిషన్ టెస్ట్ రిపోర్ట్ చేయించడం వల్ల కూడా క్లియర్ కట్గా తెలుసుకునే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో కొంతమందికి సెబోరిక్ డెర్మటైటిస్ కూడా వస్తూ ఉంటుంది. సెబోరిక్ డెర్మటైటిస్లో హెయిరీ ఏరియాలో మాత్రమే వస్తుంది. బట్ సోరియాసిస్ స్కిన్ అండ్ హెయిర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ సిమిలర్గా పెద్ద స్కేల్స్ రావడం, గ్రీజీ ఉండడం, ఆయిలీ స్కిన్ ఉండడం గమనిస్తుంటాం. బట్ ఓన్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెయిర్. సో బాడీ మీద ఎక్కడ హెయిర్ ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెబోరిక్ డెర్మటైటిస్ లాగా. సో ఇది కూడా ఆల్మోస్ట్ లుకింగ్ లైక్ ఏ సోరియాసిస్.
కాబట్టి బయాప్సీ లాంటి కండిషన్ చేంజ్ చేయడం వల్ల కూడా ఇది క్లియర్ కట్గా మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అవడంతో పాటు అలోపేషియా లాగా అక్కడ కంప్లీట్గా మనకు హెయిర్ కంప్లీట్గా ప్యాచెస్ లాగా ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సెబోరిక్లో ఇంకా ఫాస్ట్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్కిన్ వరకు అది ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది. అది దాన్ని కూడా చాలామంది అది డాండ్రఫ్ లాగా పరిగణించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇనీషియల్గా దానికి ప్రాపర్గా తీసుకుంటేనే మనకి టీ సెల్స్ అబ్నార్మల్ డివిజన్ కానీ అండ్ హార్మోన్ చేంజెస్ కూడా కంపల్సరీ కరెక్షన్ చేస్తేనే ప్రాబ్లం ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ కరెక్షన్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఎగ్జిమా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎక్కువగా ఎవరికి వస్తూ ఉంటుంది అది? ఎగ్జిమా వన్ మోర్ స్కిన్ డిసీజ్లో మనం ఎగ్జిమా చాలామంది గమనిస్తుంటాం. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం గమనిస్తుంటాం. సో న్యూ బార్న్ బేబీస్లో కానీ ఎగ్జిమా వచ్చిందండి, కాంటాక్ట్ డెర్మటైటిస్ ఉందండి, ర్యాషెస్ వచ్చాయండి అని చెప్తూ ఉంటారు చాలామంది. సో చిన్న చిన్న పింకిష్ ర్యాషెస్ లాగా రావడం, వీళ్ళకి కూడా సివియర్ బర్నింగ్ అండ్ ఇచ్చింగ్తో పాటు స్కేలింగ్ ఉండదు, బ్లీడింగ్, ఊజింగ్ ఎగ్జిమా ఉంటుంది, డ్రై ఎగ్జిమా 2 రకాలుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇది సోరియాసిస్ ఏ విధంగా అయితే ఎక్స్టెన్సర్ సర్ఫేస్ మీద వస్తుంది, ఫ్లెక్సర్ సర్ఫేస్ అంటే ఫోల్డ్స్లో మన ఫ్లెక్సర్ సర్ఫేస్లో రావడం అనేది గమనిస్తుంటాం. మేజర్గా ఇచ్చింగ్, బర్నింగ్ అండ్ ఏదర్ ఊజింగ్ ఆర్ నాట్ ఊజింగ్, బట్ స్కేలింగ్ అనేది ఉండదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరికైనా రావచ్చు, ఎక్కువగా పిల్లలు మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో స్కిన్ డిజీజ్కి మెడికేషన్ వాడామండి, టాపిక్లో చేయగానే తర్వాత 6 months కానీ 1 year కానీ అస్తమా లాంటి అటాక్ రెస్పిరేటరీ ఇన్వాల్వ్ అయిందని చెప్తూ ఉంటారు. సో చైల్డ్హుడ్ అస్తమాలో మనకు పాజిటివిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎక్కువ స్కిన్ డిజార్డర్స్ ఎగ్జిమా ఉండి దాన్ని సప్రెస్ కనుక చేస్తే కనుక మ్యాక్సిమం ఇట్ మే టర్న్ ఇన్ టు ద రెస్పిరేటరీ డిజార్డర్స్ అని, సైనస్ కానీ అస్తమా కానీ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా వింటుంటాం మనం కాంటాక్ట్ డెర్మటైటిస్ అని. కొంతమందికి బొట్టు వల్ల ఎలర్జీ కానీ కుంకుమ వల్ల కూడా ఎలర్జీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి మెటల్ ఎలర్జీ అంటూ ఉంటాం. సో ఆ పర్టికులర్ ఏరియా మాత్రమే వాళ్ళకు సివియర్గా ఇచ్చింగ్ రావడం, ర్యాషెస్ రావడం అండ్ బ్లడ్ రావడం, బర్నింగ్ రావడం అని గమనిస్తుంటాం. సో ఇది కామన్ కండిషన్. కొంతమంది కొన్ని రకాల మెటల్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్ దగ్గరనే కానీ హ్యాండ్స్లో కానీ రిస్ట్ వాచ్ వల్ల కానీ ఆ మార్క్స్ పడిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ మన కాంటాక్ట్ డెర్మటైటిస్ నథింగ్ బట్ ఎగ్జిమా కిందికి మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంటాయి. సో ఇలాంటి ఎలర్జిక్ కండిషన్లో కూడా మనకు ఇవన్నీ మనం ఆ వస్తువులను వాడడం అనేది ఆపలేం. కంపల్సరీ వీ హ్యావ్ టు యూస్ బొట్టు కానీ లేకపోతే మెటల్స్ కానీ వన్స్ ఇన్ ఎవెల్ కానీ ఎప్పుడో ఒకసారి మనం యూజ్ చేయాల్సిన అవకాశం ఉంటూ ఉంటాయి. సో అది అవాయిడెన్స్ చేయకుండా మెడికేషన్ వాడినంత వరకు కంట్రోల్లో చేసుకొని తర్వాత వాడినా కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతిక్ వల్ల మనకి అలర్జిక్ టెండెన్సీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్యాచెస్ తగ్గడంతో పాటు అలర్జిక్ టెండెన్సీ ఫ్రమ్ బాడీ నుంచి రిమూవ్ అవుతుంది కాబట్టి ఊజింగ్ తగ్గడం, ఫస్ట్ దురద తగ్గిపోవడం, బ్లాకిష్ పిగ్మెంటేషన్ తగ్గిపోవడం, ర్యాషెస్ రాకుండా చూసుకోవడం అని జరుగుతుంది. సో ఇంటర్నల్ మెడికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇట్ వోంట్ సప్రెస్ యువర్ డిజార్డర్. అంటే స్కిన్ డిజీజ్ స్కిన్ నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఆన్ మెడికేషన్ ఉన్నప్పుడే మనకు ఏదైతే ఎలర్జిక్ కండిషన్స్ ఉన్నాయో అది వాడమని చెప్తుంటాం. వచ్చిన చిన్నగా రావడం అండ్ వితౌట్ మెడికేషన్తో క్లియర్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. సో ఒక్కొక్కరికి ఒక రకాల ఎలర్జీ, కొంతమంది కొన్ని రకాల మెటల్స్ ఎలర్జీ కండిషన్స్ ఉంటాయి కదా, అది కూడా కంప్లీట్గా మనం రిమూవ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయండి. బట్ పైన రాయగానే తగ్గినట్టు పైపుత్తలకి వెళ్తే కనుక ప్రాబ్లం కూడా సప్రెస్ డిజార్డర్ ఇంటర్నల్కి వెళ్ళిపోయి రెస్పిరేటరీ డిజార్డర్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలు కావచ్చు, అది పెద్దవాళ్ళ కావచ్చు, ఎవరిలైనా కావచ్చు. బట్ అలాంటి షార్ట్ కటర్స్ మెథడ్స్ వెళ్ళకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే దీనికి మనకు ఎగ్జిమా కూడా సొల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, మరి విటిలిగోకి రావడానికి కారణం ఏంటంటారు? అందరికీ రాదు, అది కొంతమందికి వస్తుంది. ఈజ్ ఇట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు కదా? యాక్చువల్గా విటిలిగో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ బొల్లి అంటూ ఉంటాం చాలామంది. సో హైపోపిగ్మెంటేషన్ ప్యాచెస్ అంటే మన బాడీ కలరింగ్ అనేది మెలనోసైట్ పిగ్మెంట్ డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు ఏమవుతుంది అంటే ఇది కూడా మనకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా అండ్ ఎనీ అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా లేకుంటే ఎనీ ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. వీళ్ళకి మ్యాక్సిమం థైరాయిడ్ పీపుల్ కూడా వీటిలిగో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గమనిస్తుంది. దట్టు హషిమటోస్ థైరాయిడిటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కనుక ఉంటే ఎనీ అదర్ లీడ్స్ టు బాడీ వీక్ అవ్వడం వల్ల ఈ వీటిలిగో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు జరిగేది ఏంటి అంటే మెలనోసైట్ డిస్ట్రక్షన్, అంటే మనకి ఏవైతే స్కిన్ పిగ్మెంటేషన్ ఉంటుందో డిస్ట్రక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్ట్రక్షన్ అవ్వడం వల్ల అక్కడ 1 or 2 ప్యాచెస్ చిన్నగా వైటిష్, కొంతమందికి పింకిష్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది లిప్స్ వస్తుంటాయి, కొంతమంది మ్యూకోజల్ ఏరియాలో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గమనిస్తుంటాం. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, అంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎప్పటి వల్ల ఎవరికైనా రావచ్చు. హెరిడిటరీ ఉన్నా లేకున్నా కూడా చాలామందికి ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు కొద్దిపాటి ఇంజురీ జరిగినా అక్కడ స్కిన్ అనేది వైట్గా ఏర్పడే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం. ఏం జరగలేదంటే ఒక ప్యాచ్ స్టార్ట్ అయింది, దెబ్బలు తగిలినా కూడా కట్స్ అయినా కూడా అక్కడ కంపల్సరీ వైట్ ప్యాచ్ లాగా ఏర్పడుతుంది అని చెప్తుంటారు. సో వీళ్ళకి డెఫిషియన్సీ డిస్ట్రక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది అక్కడ ఆ ఏరియా పర్టికులర్గా హెయిర్ కూడా వైట్గా అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సో డెర్మటోమ్ అంటూ ఉంటాం. ఆ పర్టికులర్ ఏరియా డ్యామేజ్ ఉండదు. ఇది నెంబర్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా, అంటే పర్సంటేజ్ వైజ్ మనకు 30% సర్ఫేస్ ఏరియా అనుకోండి, తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ దెన్ 70% అయ్యుండి పెద్ద పెద్ద ప్యాచెస్ ఉండి ఇట్ విల్ టేక్ ఇయర్స్ టైం.
సో ఎందుకంటే ఫస్ట్ థింగ్ వన్స్ యూ స్టార్ట్ ద మెడికేషన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అయిపోయి కరెక్ట్ అంటే పెరగకుండా ఆపి పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం అనేది గమనిస్తుంటాం, డాట్ స్పాటింగ్ అవ్వడం అనేది గమనిస్తుంటాం. దెన్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ మీద వచ్చిన దానికంటే మ్యూకోజల్ ఏరియాస్ కనుక తీసుకుంటే ఇట్ విల్ హీలింగ్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లిప్స్ మీద వచ్చినా కూడా అండ్ యానల్ రీజన్లో వచ్చినా కూడా వెజనల్ రీజన్లో వచ్చినా కూడా ఇట్ విల్ టేక్ టైమ్ టు హీల్. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దానికైతే కంపల్సరీ 1 or 2 ప్యాచెస్ చిన్నగా ఉన్నా కూడా అది ఇయర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి కంపల్సరీ మనకు డైట్ మేనేజ్మెంట్ పై చాలా ఇంపార్టెంట్. ఆ ప్రికాషన్ తీసుకుంటూ కనుక మెడికేషన్ వాడితే కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ మన దగ్గర మెడికేషన్స్ ఉన్నాయండి. ఈ విటిలిగో మచ్చలు వైట్గా వస్తుంటాయి, కొంతమందికి రెడ్డిష్ పింకిష్లో కూడా వస్తుంటాయి. అంటే బాడీ బట్టి అలా వస్తుందంటారా, ఎలా ఉంటుందండి? సో బాడీని బట్టి డీపిగ్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డార్క్ పీపుల్ మనకి మ్యాక్సిమం వైట్ గమనిస్తుంటాం, వైటిష్లో కొంతమందికి పింకిష్ మనం గమనిస్తూ ఉంటాం. సో అది డిఫరెంట్ వెరైటీ ఆఫ్ విటిలిగోని కాకపోవచ్చు, బట్ పిగ్మెంటేషన్ లాస్ని బట్టి వాళ్ళకున్న కలరింగ్ ఏజెంట్ని బట్టి మనకు అది కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సివియారిటీ ఏదైనా ఉంటుందా వైట్ ఆర్? యాక్చువల్గా వైట్ అంటే ఎక్కువ టైం ఇట్ విల్ టేక్ టు హీల్. పింకిష్ అంటే ఇప్పుడు వైట్ ప్యాచెస్ కూడా మనకు ఆన్ మెడికేషన్ ఇస్తుంటే కొంతమంది పింక్ అవుతూ స్పాటింగ్ అయ్యడం రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో డిజీజ్ ప్రోగ్రెస్లో అది సివియర్ వెరైటీ లోయర్ వెరైటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్యాచెస్ అండ్ సైజుని బట్టి కూడా మనకు దాన్ని సివియారిటీ డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఇందాక మీరు చెప్పినట్టు లోపల అంటే బయటికి కనిపించకుండా లోపల ఉన్న దానికి పెద్దగా పట్టించుకోరు, నెగ్లిజెన్స్ చేస్తారు. అదే ఫేస్ పైన ఎక్కడైనా కనిపించే విజిబుల్ ఏరియాస్ అయితే దాన్ని చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. నెగ్లిజెంట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? యాక్చువల్గా అది సోరియాసిసే కావచ్చు, విటిలిగోనే కావచ్చు అండ్ ఎగ్జిమానే కావచ్చు. సో డిజీజ్ మనకు బయట వాళ్ళకి కనిపించడం అనేది కనిపించకపోవడం అనేది కాదు, బట్ ఎంత ఎర్లీగా ఇవన్నీ డిజార్డర్స్ ఏంటంటే ప్రోగ్రెస్ అయిపోయి టోటల్ బాడీకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. సో మనకి ఈరోజు ఇవ్వగానే రేపు హీల్ అయ్యే డిజార్డర్స్ ఏవి కాదు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ సీజనల్గా పెరిగి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరేస్ విటిలిగో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ కంటిన్యూగా రెగ్యులర్గా ఉండే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. సో 1 or 2 ప్యాచెస్ ఉన్నప్పుడే విత్ ఇన్విజిబుల్ ఏరియాస్లో 1 or 2 ప్యాచెస్ ఉండగానే అది మెడికేషన్ వాడారనుకోండి తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే ప్యాచెస్ రాకుండా కూడా మనం గమనించవచ్చు. బట్ అదే కనుక మోర్ దెన్ 40% సర్ఫేస్ ఏరియా 50% సర్ఫేస్ ఏరియా ఇంపాక్ట్ అయిందనుకోండి ఇట్ విల్ టేక్ టైమ్. సో ఇట్ మే లీడ్స్ టు మెంటల్ డిజార్డర్ థింగ్, బట్ డిప్రెషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎంత టైం పడుతుందండి అని మెడికేషన్ కానీ ఎక్కువ మంది వెళ్ళే ఛాన్సెస్ కూడా గమనిస్తూ ఉంటారు. సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే కరెక్షన్ చేసుకుంటే బెటర్. ఎట్ ద సేమ్ టైం మనకు స్కిన్ ఫంక్షనింగ్ కూడా అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు విటిలిగోని అనుకోండి మనకు స్కిన్ పిగ్మెంటేషన్ ప్రొటెక్షన్. సో మనకు స్కిన్ అనేది మనకు ప్రొటెక్షన్ ఆర్గాన్, బిగ్గెస్ట్ సర్ఫేస్ ఏరియా ఇన్ అవర్ బాడీ. అది లీస్ట్ ఇంపార్టెంట్ అయినా నలుగురికి కనిపించేది అదే, దానివల్ల మనకు డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానికి ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే. సో సేమ్ విటిలిగో కండిషన్ మోర్ దెన్ 80% సర్ఫేస్ ఏరియా 60% సర్ఫేస్ ఏరియా ఇంపాక్ట్ అయింది అనుకోండి ఆ వైట్ ప్యాచ్ వల్ల మన బాడీ హీట్ రెసిస్టెంట్ అనేది కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బర్నింగ్ అయిపోయి సన్ బర్న్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు మనకు 10,000లో ఒకరైనా ఇట్ మే లీడ్స్ టు క్యాన్సరస్ కండిషన్కు లీడ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ గమనిస్తుంటాం. సో కాబట్టి ఎంత ఎర్లీగా దానికి పాసిబిలిటీగా ట్రీట్మెంట్ దానికి ప్రాపర్గా అంటే సో నెగ్లిజెన్స్ చేయకుండా అట్లానే నలుగురిలో మొహమాటం కొద్ది కానీ నెగ్లిజెన్స్ కానీ దాన్ని అవాయిడ్ చేయకుండా ఎంత ఎర్లీగా దాన్ని ట్రీట్ చేస్తే కనుక ప్రాపర్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది పెరుగుతున్న కొద్ది వాటికి యాంగ్జైటీ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్లో డిప్రెస్డ్ కండిషన్లో మనకి ఎంత హైయర్ డోస్ ఇచ్చినా కూడా ఇట్ విల్ డిలే ఇన్ రెస్పాన్స్. సో బాడీ టు బాడీ రెస్పాన్స్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకొని టోటల్ కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే లైఫ్ లాంగ్లో మనకు కొన్ని ఫుడ్ అనేది అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ సోరియాసిస్ అనుకోండి నాన్ వెజ్ ఈజ్ అ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్. సో కొన్ని 1 or 2 ప్యాచ్ రాగానే హీలింగ్ అయిపోయింది అనుకోండి మనకు ఫ్యూచర్లో ఫుడ్ తీసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరే 60% 70% ఇంపాక్ట్ అయిందని కంప్లీట్గా దే నీడ్ టు అవాయిడ్ ఇట్, క్విట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సీ ఫుడ్ అయితే సిమిలర్ థింగ్ మనకి ఎగ్జిమా ఈజ్ ఆల్సో ఎనీ స్కిన్ డిజార్డర్స్ మనకు స్కిన్ సీ ఫుడ్ అయితే దే నీడ్ టు అవాయిడ్. అండ్ విటిలిగో కేసు అయితే మనకు విటమిన్ సి దే నీడ్ టు అవాయిడ్. విటమిన్ సి ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ బట్ వాళ్ళకి పాయిజన్ టు ద బాడీ. సో ఎప్పుడైతే అది విటమిన్ సి కనుక తీసుకుంటే ఆ ప్యాచెస్ ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి. ఈవెన్ ద మెడిసిన్స్ వాడుతున్నా కూడా చాలామంది విటమిన్ సి సప్లిమెంట్ మంచిది కానీ ఇమ్యూన్ బూస్టర్ అని చెప్పి వాడుతుంటారు. సో అలాంటి కండిషన్లు ఇవి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కంపల్సరీ అవాయిడ్ చేసి మెడిసిన్స్ కనుక వాడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కంప్లీట్గా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ చేసుకుని వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఇందాక మీరు సోరియాసిస్కి చెప్పారు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఇంకా అవసరం లేదు అన్నారు. కమింగ్ టు విటిలిగో దానికి ఎలా ఉంటుందంట ట్రీట్మెంట్? ఒకసారి తీసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ రాకుండా ఉంటుందా లేకపోతే ఎప్పుడు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాల్సి ఉంటుందంటారా?
లేదండి, కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఇప్పుడు 1 or 2 ప్యాచెస్ ఇంకొన్ని కాకపోతే స్పాటింగ్ రావడానికి ఇట్ విల్ టేక్ టైం. ప్రొడక్షన్ ఆఫ్ ద మెలనోసైట్ పిగ్మెంటేషన్ ఇట్ విల్ టేక్ టైం. క్రానిక్ డిజార్డర్స్ కాబట్టి ఒకసారి స్పాటింగ్ స్టార్ట్ అయిపోయి టోటల్ కనుక ప్యాచ్ ఎంత కవర్ అయింది అనుకోండి, మనకి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా న్యూ ప్యాచెస్ రికరింగ్ అనేది ఉండదు, ఇదే ప్యాచ్ పెరగడం అనేది కూడా ఉండదు. సో స్ట్రిక్ట్గా అంటే డైట్ మెయింటైన్ చేసుకుని మెడికేషన్ కనుక వాడితే కనుక ఉన్నది హీల్ అయిపోయి ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్ అన్లెస్ అంటిల్ ఎనీ ఫిజికల్ ఇంజురీస్, ఎనీ పీక్ స్ట్రెస్ కానీ, ఎనీ డయాబెటిక్ రికరెన్స్ ఉన్నంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రికరెన్స్ లేకుండా మనం చూసుకోవచ్చండి. ఓకే, హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? సో మనం ఇచ్చే మెడికేషన్ మెయిన్గా జీసీఎస్ మెథడ్లో, హోమియోపతిక్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. సో ఎట్ ద సేమ్ టైం ఇలాంటి అన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి మనకి ఇమ్యూనిటీ నార్మల్గా చేసుకునే మెడికేషన్ అనేది హోమియోపతిక్ సిస్టంలో మనకు అవైలబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు హోమియోకేర్లో మనం ఇచ్చే మెథడ్ అనేది జీసీఎస్ మెథడ్ అండ్ ఇండివిజువల్ అప్రోచ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద మెడిసిన్ కూడా డిఫరెంట్గా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, రికరెన్స్ లేకుండా సొల్యూషన్ విధానంలో మనకు ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ క్రానిసిటీ ఆఫ్ ద డిజార్డర్ అండ్ పేషెంట్ ఎప్పుడు వస్తున్నారు అండ్ ఎంత డ్యూరేషన్ అనేది మన డే వెనిట్స్ ఇట్ సెల్ఫ్ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ స్కిన్ డిజార్డర్, అన్ని డిజార్డర్లో ఇది మన డే వన్ ఇట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి అన్ని కేసెస్లో మనం జీసీఎస్ మెథడ్లో మెడిసిన్ ఇస్తాం కాబట్టి 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. రైట్, సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో ఎలా వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.